Hi guys, I am Umashankar. I am from AID Discourse. I am building a AI chatbot. This chatbot is used for real-time chatting with a artificial intelligence. నా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ యూజర్తో న్యాచురల్ లాంగ్వేజ్లో కన్వర్సేషన్ చేయడం. యూజర్ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ చాట్బోట్ ఆ క్వశ్చన్ ప్రాసెస్ చేసి సరైన రెస్పాన్స్ని ఇస్తుంది. ఈ చాట్బోట్ ఒక ఏఐ బేస్డ్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. అంటే లైక్ చాట్ జీపీటీ మరియు జెమిని అంతలా కాకపోయినా ఇట్స్ లైక్ ఏ వాట్ లైక్ దట్. ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ మరియు డేటాబేస్ కోసం SQLite అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ కోసం ఫ్రంట్ ఎండ్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ మరియు జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ కోసం ఉపయోగపడుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ కోసం అంటే లైక్ స్ట్రక్చర్. సిఎస్ఎస్ అనేది దాని యొక్క స్టైల్స్ కోసం సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం. మరియు జావా స్క్రిప్ట్ అనేది బ్యాక్ ఎండ్తో కనెక్ట్ చేయడానికి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయడానికి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. అయితే డేటాబేస్ అనేది డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ లైక్ దట్. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మనకి పైథాన్ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసాం. యూజర్ రిక్వెస్ట్ రిసీవ్ చేయడం. ఫ్రంట్ ఎండ్ నుండి వచ్చిన మెసేజ్ని ఫ్లాస్క్ ఏపీఐ తీసుకుంటుంది. బ్యాక్ ఎండ్ యూజర్ మెసేజ్ని ప్రాసెస్ చేసి ఏఐ మోడల్కి పంపిస్తుంది. ఈ ఏఐ మోడల్ అనేది యూజర్ క్వశ్చన్ అనలైజ్ చేసి ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఏఐ మోడల్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని కంటైన్ చేస్తాయి. ఈ డేటా వల్ల మనకి ఆన్సర్ అనేది యాక్యురేట్గా మరి రియలబుల్గా ఉంటుంది. యూజర్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం మరియు కంటెస్ట్ని మెయింటైన్ చేయడం లైక్ దట్. డేటాబేస్ కోసం మనం SQLite అనేది యూజ్ చేస్తాం. ఈ డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. అంటే మనం ఏఐ మోడల్ అని జనరేట్ చేసిన ఆన్సర్స్ అన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ అవుతాయి. అంటే చాట్ యొక్క సెషన్స్ కానీ మెసేజ్ కానీ మనం ఇప్పుడు చాట్ చేసి ఉన్న టైం డీటెయిల్స్తో సహా స్టోర్ అవుతుంది. ఈ డేటాబేస్ వల్ల ప్రీవియస్ చాట్ చూడవచ్చు మరియు కన్వర్జేషన్ హిస్టరీ మెయింటైన్ అవుతుంది లైక్ దట్. ఇప్పుడు నా యూజర్ ఫ్లో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ముందుగా మన యాప్ అనేది ఎలా రన్, మన వెబ్సైట్ అనేది ఎలా రన్ అవుతుందో, ఏ చాట్ బోట్ అనేది ఎలా రన్ అవుతుందో చూద్దాం. లైక్ open a new terminal, cd backend. cd means change directory. Then next python app.py. Let's server was running and follow through the link. Our user interface like that. ఇక్కడ AR any as is the అనేది we will get a response. So our chatbot is replying answer like this. మన ప్రాజెక్ట్ యొక్క మొత్తం వర్క్ ఫ్లోని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ముందుగా యూజర్ అనేవాడు న్యూ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. యూజర్ మెసేజ్ ఎంటర్ చేస్తాడు. జావా స్క్రిప్ట్ ద్వారా మెసేజ్ అనేది బ్యాక్ ఎండ్ ఏపీఐకి వెళ్తుంది. ఫ్లాస్క్ యాప్ బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ తీసుకుంటుంది. బ్యాక్ ఎండ్ ఏఐ మోడల్కి క్వశ్చన్ పంపుతుంది. ఏఐ జనరేట్ ఆన్సర్ చేసి డేటాబేస్లో సేవ్ అవుతుంది. రెస్పాన్స్ ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవుతుంది. మన ప్రాజెక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటంటే రియల్ టైమ్ చాటింగ్ విత్ ఏఐ చాట్బోట్, మల్టిపుల్ కన్వర్జేషన్స్, చాట్ హిస్టరీ స్టోరేజ్, డిలేటింగ్ conversion option, AI generated answers, simple user friendly interface like this. మన టెక్నాలజీస్ ఏమేమి యూజ్ చేస్తాం అంటే ఫ్రంట్ ఎండ్ కోసం HTML, CSS, JavaScript, బ్యాక్ ఎండ్ కోసం పైథాన్ ఫ్లాస్క్ మరియు డేటాబేస్ కోసం SQLite. ఏ మోడల్ అనేది మనకి జెమిని అనేది యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.